ఈరోజు మనం పీల్చే గాలి, మనం తినే తిండి ఎక్కడికక్కడ కలుషితం అయిపోయింది. ఈ తిండి తింటే ఈరోజు మీ ఆరోగ్యం క్యాన్సర్ వస్తూ ఉంది, అనేక సమస్యలు వస్తున్నాయి. అందుకే నేను పదే పదే ముందు మన మైండ్ని కంట్రోల్ చేయాలి, రెండోది మన బాడీకి కూడా తగిన న్యూట్రిషన్ ఇవ్వాలి తప్ప ఏదంటే అది తింటే కొంతమంది డబ్బులు లేవంటారు. ఇక్కడ కావాల్సింది డబ్బులు కాదు, డబ్బులున్నాయని బాగా స్వీట్లు తింటే తప్పకుండా హాస్పిటల్లోనే ఉంటారు వాళ్ళు, షుగర్ వచ్చి. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో మీ ఇల్లు శుభ్రంగా ఉండాలి. కొంతమంది ఇంటిని కూడా శుభ్రంగా పెట్టుకోరు. ఇల్లు అయిపోతానే ఇల్లు క్లీన్ చేస్తారు, ఇంట్లో చెత్త తీసుకొచ్చి మీ ఇంటి ముందరేస్తారు. అంటే పరిసరాలు పరిశుభ్రంగా పెట్టుకోకపోతే ఇల్లు శుభ్రంగా ఉన్నంత మాత్రాన మీ ఆరోగ్యం బాగుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మీ ఇల్లు మీ పరిసరాలు అయిన తర్వాత మీరు పనిచేసే ప్రదేశం ఎక్కడైతే మీరు పనిచేస్తారో ఒక చెత్తలోనూ లేకుంటే బాగా దుమ్ముండేది ఇక్కడ పనిచేస్తే ఆ అశుభ్ర వాతావరణం వల్ల మీరు దెబ్బతినే పరిస్థితి వస్తుంది. అందుకే ఈరోజు నేను అందరికీ పిలిపించాను. బహిరంగ ప్రదేశాలు కానీ, అదే మరి స్కూళ్ళు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రార్థన మందిరాలు, పరిశ్రమలు, ఇది మనందరి బాధ్యత. నేను ఐటీసీని అభినందిస్తున్నా. ఐటీసీ ఒక పేపర్ ఇండస్ట్రీ. ఈరోజు ఒక పేపర్ ఇండస్ట్రీ ఐటీసీ రాష్ట్రం మొత్తం ఈ పేపర్ని రీసైకిల్ చేయడానికి మీరు పాత పుస్తకాలు ఇస్తే కొత్త పుస్తకాలు మీకు ఇస్తున్నారు. మీరు ఆ పాత పుస్తకాలు కానీ ఇంట్లో పారేస్తే అది వృధా అయ్యే పరిస్థితి వస్తుంది. ఈరోజు దీనివల్ల రెండు విధాలుగా లాభం. ఒకటి, ఆ పుస్తకాలు తెచ్చిచ్చిన విద్యార్థులకి కొత్త పుస్తకాలు వస్తాయి, డబ్బులు పెట్టి కొనే పని లేదు. రెండవది, మళ్ళీ చెట్లు నరికే పని లేదు. చెట్లు నరక్కపోతే ఆటోమేటిక్గా మనకు ఆక్సిజన్ ఇస్తాయి. ఇలాంటివన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఈరోజు ఒకటే అంటున్నాను, ఇది నేనేదో బలవంతం చేస్తున్నానని కాదు. నేను ఒక ముఖ్యమంత్రిగా ప్రజాహితం కోసం ఆలోచిస్తున్నాను, భావితరాల భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నాను. అందుకే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అనేది ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉండాలి. దీన్ని ఉద్యమంగా మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఒకసారి బాధేస్తుంది. మొన్నే నేను చూశాను, పేపర్లో చూస్తే నాకు వచ్చిన సమాచారం చూస్తే, గుర్రంకొండ, చిత్తూరు జిల్లా, ఒక అతను ఒక అమ్మాయిని ప్రేమించానని పెళ్లి చేసుకుంటానని బలవంతం చేసి తల్లిదండ్రులు ఆ అమ్మాయికి వేరే పెళ్లి నిశ్చయిస్తే తెల్లవారుజామున పోయి నాటకాలు ఆడి ఆ అమ్మాయిని మభ్యపెట్టి కడాన లేదన్న ఉద్దేశంతోనో ఏదో ఒకటి పెట్టుకొని ఆ అమ్మాయిని పొడి చేసే పరిస్థితికి వచ్చాడు. చావు బ్రతుకులపైన హాస్పిటల్లో చేరే పరిస్థితి వచ్చింది. నాటకాలు ఆడే పరిస్థితికి వచ్చాడు. ఏదో విషం తాగినట్టు ఏదో ఇద్దరు కలిసి ఆత్మహత్య చేసుకుంటామని చెప్పి మభ్యపెట్టడానికి ప్రయత్నం చేశాడు. ఏమనాలో నాకైతే అర్థం కాదు. మొన్నే నేను చూశాను, గుంటూరులో ఒక దుర్మార్గుడు 2 సార్లు ఆడవాళ్లపైన అత్యాచారం చేస్తే జైలుకు పోయాడు. మళ్ళీ జైలు నుంచి వస్తానే